హాయ్ గాయ్స్, అందరికి నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ప్యారిస్లో తెలుగు అబ్బాయి యూట్యూబ్ ఛానల్. ఇక సమ్మర్ వచ్చింది, సో అట్లా గాలి తిరుగుదామని పోతున్నాం అన్నమాట. సో ప్యారిస్ నుంచి ఒక 4 అవర్స్ ఒక జర్నీలో ఒక మంచి ఏరియా ఉంది. సో మొత్తం కంప్లీట్గా హిడెన్ ప్లేసెస్ అన్నట్టు ఇవన్నీ. సో మొత్తం ఒక ఫ్రాన్స్ యొక్క కల్చర్ని మొత్తం వీళ్ళు ఎలా వైబ్ ఉంటుంది ఒకటి. సో అలాంటివి నేను మెయిన్గా చూస్తున్నాను అనమాట ప్లేస్లు. సో అలా వెళ్తున్నాను. బట్ దానికంటే ముందు ఒక ప్లాన్ ఉందన్నమాట. మా ఫ్రెండ్కి లైక్ లియాన్ అనే ప్లేస్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి అక్కడ అతన్ని డ్రాప్ చేసి అక్కడి నుంచి నేను మళ్ళీ ఆ ప్లేస్కి అందరం కలిసి వెళ్తాం అన్నమాట. సో ఇవన్నీ అతన్ని ప్యాకేజ్ అంతా మొత్తం మళ్ళీ అక్కడి నుంచి తీసుకెళ్తానంట. అభి తెలుసు కదా, సో అభి లియాన్కి వెళ్తున్నాడు అక్కడికి. సో ఇంటర్న్షిప్ పర్పస్ కోసం. అండ్ అతను ఈ మొత్తం అన్ని లగేజ్ అంతా అక్కడికి షిఫ్ట్ చేసి అక్కడి నుంచి మేము అందరం కలిసి మళ్ళీ ఆ ప్లేస్కి వెళ్ళి ఆయన దాంతోపాటు లియాన్ అనేది కూడా కవర్ చేస్తాను అన్నమాట. సో ఇవన్నీ కంప్లీట్గా సో మేము ఒక పెట్టుకున్నాం అన్నట్టు గోల్ అనేది. సో ఆల్మోస్ట్ 5 days అనుకున్నాము. ఇవన్నీ పెట్టి కొంచెం నిమ్మలంగా చాలా రోజులు అయింది బయటికి వెళ్ళి తిరగడం. సో అవే చూస్తున్నాం. ఇప్పుడు నేను ఇక్కడ ప్యారిస్లో ప్యారిస్లో బస్ స్టేషన్ అన్నట్టు ఇదంతా. సో ఫ్లిక్స్ బస్సు, బ్లా కార్ అని ఉంటుంది, 2 ఉంటాయి. మీకు ఆల్రెడీ ఇంతకుముందుకు ఫ్లిక్స్ బస్ ఎలా ఉంటుంది ఏంటి అనేది చూపించా. ఎక్కడ మన ఎత్రత ఎలా వెళ్తున్నాం అప్పుడు చూపించాను అనమాట. ఫ్లిక్స్ బస్ ఇలా ఉంటుంది ఇది అని. సో ఒకవేళ మీకు డీటెయిల్స్ కావాలంటే అలా చూడండి, మళ్ళీ కావాలంటే మళ్ళీ చెప్తాను. సో ఫ్లిక్స్ బస్సు ఉంటుంది. ఇది మొత్తం మన యూరోప్ కంట్రీలో ఎక్కడికైనా వెళ్ళొచ్చు, అవుట్ ఆఫ్ కంట్రీలో కూడా వెళ్ళొచ్చు ప్యారిస్ నుంచి. లేకపోతే మీరు ప్యారిస్కి రావాలి అనుకున్న అండ్ SNCF ట్రైన్ కూడా ఉంటుంది. సో అక్కడ కూడా మనం ట్రావెల్ చేయొచ్చు అన్నట్టు. సో ఇలా ఉంటుంది అనమాట. అది బస్ స్టేషన్ అన్నట్టు, అందులో ఉంటాయి బస్సెస్. చూపిస్తా అది ఇట్లా. సో టైంకి అయితే వచ్చాం కానీ ఎందుకో ఇక డిలే అయిపోయింది. అది ఏం చేస్తాం, 1/2 hour తొందరగా వస్తేనేమో లేట్ అవుతుంది, లేట్గా వస్తేనేమో తొందరగా వెళ్ళిపోతుంది. ఇది ఒక డిసడ్వాంటేజ్ ఉంది మనకి, ప్రతి దగ్గర జరిగేదే. చాలా అనమాట. సో లెట్స్ సీ. సో బస్సెస్ కూడా చూపిస్తాను ఎలా ఉంటుంది ఏంటి అనేది. సో బయట నుంచి ఎలా ఉంటుంది బస్ స్టేషన్ అది కూడా చూపిస్తాను. జస్ట్ వాచ్ ఇట్. ఫ్రెండు గణేష్ రెడ్డి ఫ్రమ్ వరంగల్. చెప్పరా వెళ్ళిపోతున్నాం మనం ఇప్పుడు. ఈయనకి మేము నైట్ వీడికి మేము నైటే చెప్పినాం, బుక్ చేసి అన్ని ప్లాన్ చేసి నైటే చెప్పేస్తే మళ్ళీ వీడికి కూడా నైట్ మేము బుక్ చేసాం అన్నమాట. ఇవన్నీ సడన్ ప్లాన్స్ అన్నట్టు, సడన్గా అన్నీ చేస్తున్నాయి అన్నట్టు. సో బట్ ఇక్కడికి వచ్చాక నేను ఈ ట్రావెలింగ్ ప్లానింగ్ ఇవంతా ఒక పర్ఫెక్షన్తో చేస్తున్నాను. సో అదేదో ఎట్లా కుదిరిందనమాట. అది ఎట్లా అంటే మా ఫ్రెండ్ నేర్పించాడు అనమాట. ఇండియాలో ఉన్న శివ ఉంటాడు, మొత్తం మా ట్రిప్స్ అన్ని వాడే ప్లాన్ చేస్తాడు ఇండియాలో ఉన్నప్పుడు ప్రతిదీ. ఎందుకంటే హెడ్ ఆయననే ఉంటారు కదా ఫ్రెండ్. ప్రతి ఒక్కడు ట్రావెలింగ్ చేసే దాంట్లో ప్రతి ఒక్కడు ఒకడు మెయిన్ హెడ్ ఉంటాడు. బాధ్యతలు తీసుకొని అవి బుక్ చేయాలి, ఇవి చేయాలి, అవి చేయాలని మొత్తం ప్లాన్ చేస్తాడు చూసినా. మాలో ఒకడు ఆడే. సో ఆడి వల్లనే వచ్చింది అదంతా. సో అలా 3 అయింది మాకు, బస్ టైం అయినట్టుంది. ఇక్కడ జిమ్ కూడా ఉంటుంది అన్నమాట. ఇట్లా ఫ్రీ జిమ్ అనేది ఉంటుంది అన్నమాట. బయట పెడతారు, మన సిటీ లోపల కూడా పెడతారు. మనీ కట్టకుండా వాళ్ళే అరేంజ్ చేస్తారు అన్నమాట. చూడొచ్చు ఇట్లా. MGBS బస్ స్టాండ్ ఇదంతా. ఇలా ఉంటుంది బస్ స్టాండ్. సో లోపలికి వస్తే అన్నీ బస్సులే ఉంటాయి. హియర్ వి గో. ఇది బస్ స్టాండ్ అన్నమాట. సో ఇలా ఉంటాయి, మొత్తం చిన్నగా ఉంటుంది. ఇది చిన్న బస్ స్టాండ్. సో అక్కడి నుంచి మొదలు పెడితే ఇక్కడ దాకా లాస్ట్ డెడ్ ఎండ్లో ఉంటుంది అనమాట. మొత్తం క్లోజ్డ్, ఓపెన్గా ఏముండదు, మొత్తం క్లోజ్డే ఉంటుంది. సో ఇది ఫ్లిక్స్ బస్ అన్నట్టు. ఇది ఫ్లిక్స్ బస్సు. అండ్ బ్లా కార్ అని ఒకటి ఉంటుంది. బట్ మోస్ట్ ప్రిఫరబుల్ అయితే ఫ్లిక్స్ బస్సే. కొంచెం కంఫర్టబుల్గా, కొంచెం టైం టు టైం ఉంటాయి అన్నట్టు. ఆ బ్లా కార్ అయితే కొంచెం ఎట్లో అసలు టైం టు టైం ఉండవు, అది ఉండదు. ఇక్కడ చూడొచ్చు. వామ్మో డిలే అరా మళ్ళీ, అయ్యా మళ్ళీ మా బస్ డిలే. సెకండ్ వన్. ఇక్కడ 24 hours టైం క్యాలిక్యులేట్ అవుతుంది. సో మనలాగా మళ్ళీ 3 PM 4 PM లేక
AM PM ఉండదు. 425 రా. బస్సు డిలే 2 hours. అసలు మాకు యాక్చువల్గా 2:40కి మేము 2:30కి వచ్చాము ఇక్కడికి, 10 minutes ముందే. ఇప్పుడు చూస్తే ఫస్ట్ ఏమో 3:10 చూపించింది, తర్వాత మళ్ళీ ఇప్పుడు 4:25. ఆల్మోస్ట్ 1.5 hour డిలే అన్నట్టు. ఇంకా చూడాలి, క్లెయిమ్ చేయాలి. ఇప్పుడు ఎట్లా అంటే ఇక్కడ ఉంటుంది అన్నమాట, నువ్వేమైనా లేట్ అయింది అనుకో మనం రిఫండ్ అనేది క్లెయిమ్ చేసుకోవచ్చు 1 hour కంటే ఎక్కువ డిలే అయితే. చూడాలి ఇంకేం చేస్తాం, ఇంకా ఇక్కడ అటు కూర్చోవాలన్నమాట. ఒక ఏదన్నా చల్లగాలి చూసుకొని కూర్చొని పాటలు పాడుకోవాలి. 3 hours later. అన్నయ్యొచ్చినాడు. ఈ బస్సోడు వచ్చిందే లేటు, 3 గంటల తర్వాత వచ్చి ఇప్పుడు జస్ట్ ఏది 1 hour జర్నీ అంతే. 1 hour జర్నీ చేసాము, అప్పుడే బ్రేక్ తీసుకోమంటుండు. ఏం చెప్తాం వీనితో అని. బాగా అంటే 5 గంటలు 6 గంటలు చేస్తే అప్పుడు రెస్ట్ తీసుకోవాలి. ఈ గంట ఆ నుంచి అసలు ప్యారిస్ కూడా దాటలేదు మేము సరిగ్గా, అప్పుడే బ్రేక్ అంటుండు. ఏం చేస్తాం, అట్లా అయిపోయింది. ఇంకో గంట ప్రయాణం ఉంది. అక్కడికి వెళ్ళి అభిని కలిసి అక్కడి నుంచి మళ్ళీ అభి రూమ్కి వెళ్ళిపోవాలి. ఇంకా రేపు అన్నీ చదువుకొని రేపు ప్రయాణం అయిపోవాలి. అలా ఉంటుంది, చూద్దాం. ఏదో బోన్షూర్ అంట. సో ఇక్కడ 15 minutes బ్రేక్ అంట. ఇంకా మనం ఏవైనా కొనుక్కోవచ్చు ఇక్కడ, వీళ్ళు ఒక దగ్గర ఆపుతారా. వాడికి ఆకలి అవుతుందంట, చూద్దాం ఏం తినాలో ఏంటి. అరే క్రొసాన్ తిందామారా. అరే స్టార్బక్స్ ఉందిరా, స్టార్బక్స్ ఏంది, మెక్డీ ఉంది కదా. సరే మెక్డీలో తక్కువ ఉంటుంది పద, మెక్డీలో తక్కువ ఉంటుంది కాబట్టి ఇక్కడ కొంచెం ఈ ప్రైస్తో పోలిస్తే మెక్డీ కొంచెం బెటర్ ఉంటాయి. ఈ మెక్డీ కేఎఫ్సీలు ఇవన్నీ చాలా తక్కువ. సో వీ క్యాన్ బేర్ అన్నట్టు తినొచ్చు ఈజీగా. టేక్ అవే చేసుకుందాం, ఏమవుతుంది. ఏది తీసుకుంటున్నావు, మెనూ చూడు. సో లాస్ట్ మూమెంట్లో బస్ ఎక్కినాం అనమాట. ఎందుకంటే మాకు ఆర్డర్ లేట్గా వస్తుంది. నాకు అర్థం కావట్లేదు అసలు వాడు ఎప్పుడు ఇస్తాడా నెంబర్, ఎప్పుడు వరకు ఇస్తాడా అని. లాస్ట్ మూమెంట్లో తీసుకొని వచ్చి అప్పటికి డోర్ మూస్తుంది బస్సు, అప్పటికి వచ్చేసాం అనమాట. అలా ఉంది ఇవాళ. ఎందుకు అన్నీ ఇట్లా మిస్లీడింగ్ అయిపోయినాయి అన్నీ. ఇప్పుడు వెళ్ళిపోయినాక మళ్ళీ ఏం జరుగుతుంది అక్కడ. ఫైనల్గా లిల్ ప్లేస్కి వచ్చేసాను అనమాట. ఇది సెకండ్ టైం నేను రావడం. ఇంతకుముందు బెల్జియం వెళ్ళినప్పుడు లిల్ ప్లేస్ చూపించాను కదా, సో అది కూడా చూడండి, వీడియో బాగుంటుంది బెల్జియంది. సో ఇప్పుడే వచ్చాం అనమాట. ఈరోజు మాత్రం మాకు బస్ డిలే అయింది. మెక్డొనాల్డ్స్ ఆడ బ్రేక్ టైంలో ఆడ మిస్ అవుతుండే. సో కొద్దిగా ఆటంకాలు అయితే మేము దాటుకొని ఇక్కడికి వచ్చాం అనమాట. ఫైనల్గా ఇప్పుడు టైం వచ్చేసి 9 అవుతుంది. ఇంకా లైట్ అట్లే ఉంది, ఎందుకంటే ఇది సమ్మర్ కాబట్టి. అండ్ ఇక అభికి పార్ట్ టైం ఇక్కడే ఉంది కాబట్టి 10కి అయిపోతుంది యాక్చువల్గా. వానికి ఒక 1 hour వాడి పక్కనే మేము వాడి పక్కనే ఉన్న రెస్టారెంట్లో ఉన్న ఇది సేమ్ మెక్డొనాల్డ్స్ ఇది లేకనే. దీని పేరు వచ్చేసి క్విక్ అన్నట్టు. సో ఏదో కొంచెం లైట్గా తిందామని వచ్చామన్నమాట. ఎంత అయిందిరా బిల్లు? 10,000 యూరోలు. 1100 అయింది అనుకోండి. ఇక 1100కి మేము ఏం ఆర్డర్ చేసామంటే ఒక బర్గర్, 7 చీజ్ బాల్స్, ఫ్రెంచ్ ఫ్రైస్, ఓన్లీ 3 items. ఓకే, బట్ కంపేరింగ్ టు ఇక్కడ సంపాదనతో పోలిస్తే తక్కువనే. ఇందాక చెప్పాను కదా మెక్డొనాల్డ్స్ అలాను, ఇక్కడ కూడా అదే అంత. మనోడు తినక పోయిండు, వచ్చిండు. బాయ్. ఇవే ఫ్రెంచ్ ఫ్రైస్. ఏమైంది? చీజ్ బాల్స్ మరీ దారుణం రా, మోసం చేసి. అంతేనా?
ఇది నేను నాకెందుకు నీవు తినలేదు తినా మరి చీజ్ బర్గర్ నీకే అది ఊరే ఇది బర్గర్ ఆరా బర్గరే ఇట్లా బయటకు వచ్చినప్పుడు ఈ బర్గర్లతోనే టీ చీజ్ బర్గరే అది ఇదేంది చీజే బే ఇది చీజేరా అంటే ఇదిరా చీజేరా ఇది చీజ్ ఏందిరా ఇది బీఫ్ అన్ని ఫెయిల్ రా ఈరోజు అని ఇచ్చి అన్ని ఫెయిల్ చీజ్ బర్గర్ ఇది ఇందాక బర్గర్ అందులో ఇది ఏమంటారు బీఫ్ వచ్చింది అది నేను యాక్చువల్గా నేను వర్క్ చేస్తా కాబట్టి బర్గర్లో సో నాకు తెలుసు వీడికి తెలియదు అసలు ఏం తెలియదు ఆడు చీజ్ బర్గర్ అని పెట్టి ఏం తెలియదు మనకి అల్ల స్టేక్ వేసి ఇచ్చారనమాట జస్ట్ మిస్ నేను చూసా కాబట్టి నాకు తెలుసు ఆర్డర్ నేను పెట్టలే నువ్వే పెట్టినావు నైస్ ఏదో బర్గర్లు బతకాలి ఇవన్నీ వాసన వస్తున్నాయి ఫ్రెంచ్ ఫ్రైస్ చెప్పురా తిన్నాం అరగలేదు అట్లా తిన్నాం సరిపోలేదు మళ్ళీ ఇంకో తిండి కోసం వెయిట్ చేస్తున్నాం ఇంకో ఇందులోనే అభిగాడు పని చేసాడు వింగ్ స్టాప్ అనేది ఈరోజు లాస్ట్ డే అన్నట్టు వన్ ఫేర్వెల్ ఇస్తారు అన్నట్టు సో వెయిట్ చేస్తున్నాం ఇంకో ఒక 20 మినిట్స్లో అయితే బయటకు వచ్చేస్తాడు బాయ్ బయటకు వచ్చేసి ఇక వెళ్ళిపోవాలన్నట్టు బోరు కొడుతుంది చెప్పరా ఏదన్నా వచ్చేసాడు అభి వచ్చేసాడు ఫుడ్ పట్టుకొచ్చింది సో ఇలా వచ్చేవారు అనమాట ఇంకా ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతున్నాం ఇక రేపు ఫైనల్గా మా డెస్టినేషన్ ప్లేస్కి వెళ్ళిపోతాం 4 రోజులు కదా ఓకే సో మా డెస్టినేషన్ ప్లేస్ రేపు చూపిస్తాం అందరికీ సో అంటిల్ దెన్ వెయిట్ చేయండి ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ నేను మీ ప్యారిస్ తెలుగు అబ్బాయి